నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో సచివాలయం వద్ద ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వైవి రావు ఉషా కార్డియాక్ సెంటర్ వైద్యులు సిబ్బంది సేవలు అందించారు. మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ పరిమి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈసీజీ, 2D ఎకో, బీపీ పరీక్షలు చేశారు. సుమారు 100 మందిని పరీక్షించి కొంతమందికి విజయవాడ ఆసుపత్రికి రావాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిటకన శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కూనుపాముల వెంకట్రావు, పరిమి వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ బిరుదుకోట రమేష్లు పాల్గొన్నారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సనాతన ధర్మం, హిందూ దేవాలయాల పరిరక్షణకు జరిగిన ఈ కార్యక్రమానికి హిందువులు కదం తొక్కారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, చిన్న కార్లు, వ్యాన్లు, మోటార్ సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, బీజేపీ నాయకులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు. తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు మండలాల నుంచి సమీకరణ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. చాగలు మండలంలో 8 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ అందులో భాగంగా ముఖ్యంగా రోడ్లు, ఇవాళ బీటీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నింటిని కూడా వెంటనే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి తీసుకుంది. వాటితో పాటు గతంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ను కూడా నిర్వీర్యం చేశారు. పూర్తిగా ఎట్లా వాడుకోవాలో ఏంటో కూడా తెలియకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏవవుతున్నాయో వాటిని ఇవాళ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు చేస్తాం. ఇవాళ అదేవిధంగా మన చాగల్ మండలానికి సంబంధించి చూసుకున్నప్పుడు కూడా చక్కగా ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు, డ్రైన్ తోటి ఇవాళ వర్క్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం చాగల్లో కూడా ఈ రోడ్లు వేస్తున్నటువంటి దాన్ని కూడా మనం వచ్చి పరిశీలన చేయడం కూడా జరిగింది. సిమెంట్ రోడ్లు ఈ గ్రామం నుంచి పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చాగాల నుంచి లక్ష్మీపురం రోడ్డు ఏదైతే ఉందో దానికి కూడా దాదాపుగా ఇవాళ మనం 8 కోట్ల రూపాయలతోటి దాదాపుగా ఈ రోడ్డును కూడా ఇవాళ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రకృతి ద్వారా సంక్రమించే ఇసుకను ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉన్నట్లు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికైనా బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అవసరమైన వారందరికీ ఇసుకను ఉచితంగా అందజేసి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన మార్గాన నీలిమ అనే మహిళకు ఈ గ్రామస్తులు 4,10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈమె సుమారు సంవత్సరం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టి కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. అలాగే వైద్య నిమిత్తం సుమారు 20 లక్షల వరకు అవసరం ఉండడంతో సోషల్ మీడియా వేదికగా సహాయం అందించాలని ఆమె కోరింది.
ఈ విషయం తెలుసుకున్న సతినేటిపల్లి లంక గ్రామస్తులు అందరూ తమ గ్రామస్తులకి ఆపదలో అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొత్తం నగదును ఆమె కుటుంబ సభ్యులకు అందించి గొప్ప మనసును చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నీలిమ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మల్కీపురం మండలం కేసనపల్లి గ్రామంలో 3 రోజుల పాటు జరిగిన ఆవుల అందాల పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీలలో గెలుపొందిన గిత్తలు ఆవుల యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. వివిధ జిల్లాల నుండి రైతులు తీసుకువచ్చిన గిత్తల అందాలను న్యాయ నిర్ణేతలు వీక్షించారు. అలాగే ఆవు పాల ఉత్పాదన పోటీలను పర్యవేక్షించారు. అలాగే ఈ ప్రదర్శనకు వచ్చిన ఆవులు గిత్తలకు నిర్వాహకులు మేత సమకూర్చారు. పశు వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. ప్రేక్షకులందరూ ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం. యలమంచిలి మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. వేదాశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారాన్ని తొలగించాలి. భీమవరంలో డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఉత్సాహంగా కొనసాగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలు. విజేతలకు బహుమతులు అందించిన స్థానిక ప్రముఖులు. తణుకు మహిళలతో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. వివిధ పోటీలలో పాల్గొని ప్రతిభను కనబరిచిన నారీ లోకం. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిలో 100 మందికి ఉచితంగా గుండె పరీక్షలు నిర్వహించిన వైద్య ప్రముఖులు. కేసరపల్లి హైందవ సంకారంకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన ప్రజలు. ఆధ్వర్యం వహించిన బీజేపీ నేతలు. ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లో రోడ్లు డ్రైన్లు నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం. చాగల్లు మండలంలో వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఉచిత ఇసుక హామీలను అమలు చేయాలి. జొన్నాడ గ్రామంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సకినేటిపల్లి లంక గ్రామ మహిళకు 4,10,000 రూపాయల విరాళంగా అందించిన గ్రామ ప్రజలు. దాతల ఆదర్శాన్ని అభినందించిన మానవతావాదులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.